హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కారుణ్య నియామకాల మీద ఒక సంచలనమైన తీర్పు అయితే ఇచ్చింది. ఎందుకంటే 2014 నుంచి ఈ రోజు వరకు సుమారు 20,801 జాబ్స్ కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఇచ్చారంటే అది చాలా ఆందోళనకరంగా ఉందని చెప్పి, ఇంత మ్యాసివ్ స్కేల్లో కంపాషనేట్ జాబ్స్ ఇస్తే రెగ్యులర్గా ఉండే జాబ్స్ ఫిల్ చేయటం కష్టం. ఎందుకంటే ఒక ఇయర్లీ ఈ జాబ్ క్యాలెండర్లో ఇచ్చే పర్ ఇయర్ జాబ్స్ కన్నా ఇది సుమారు చాలా రెట్లు అధికంగా ఉందని చెప్పి, దీనివల్ల నిరుద్యోగ యువత చాలా నిరాశ నిస్పృహలతో వెళ్ళిపోతారు. సో ఇది సరైన పద్ధతి కాదని చెప్పి జస్టిస్ న్యాయపతి విజయ్ గారు అయితే ఒక కేసు రిలేటెడ్ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ కేసు కూడాను నాకు కంపాషనేట్ ఉద్యోగం కావాలని చెప్పి వెళ్ళిన ఒక పర్సన్ ఉద్దేశించి అయితే ఈ విషయం అయితే వచ్చింది. జనరల్గా ఈ కారుణ్య నియామకాలు ఆర్ కంపాషనేట్ జాబ్స్ అనేవి ఆ ఉద్యోగి సర్వీస్లో ఉన్న ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబంలో అంటే బాగా దారిద్ర్య రేఖలో ఉంటే వాళ్ళకి ఇంకో బ్రెడ్ ఎర్నర్ లేకపోతే అలాంటి సందర్భంలో ఒక జాలి దయా కరుణతో కలెక్టర్ గారు కానీ లేదంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కానీ ఈ కంపాషనేట్ రూపంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక ఆధారం లాగా ఒక జాబ్ని అయితే ఇస్తారు. అదే డిగ్రీ చదువుకొని ఉంటే ఒక జూనియర్ అసిస్టెంట్ రిలేటెడ్ స్కేల్లో కానీ, అంటే అంతకన్నా తక్కువ ఒక 10th క్లాస్ ఇంకా లోపలైతే సబార్డినేట్ లాగా ఇస్తారు ఇలా. కానీ ఇంత మ్యాసివ్ స్కేల్లో ఒక ఆ లెక్కన ఒక 12 ఇయర్స్లో 20,000+ జాబ్స్ అంటే అసలుకే ఈ జాబ్ క్యాలెండర్ లేక జాబ్స్ రాక చాలా ఇబ్బంది పడుతున్న ఈ నిరుద్యోగ యువత సంవత్సరానికి లక్షలు పాస్ అవుట్ అయిపోతున్నారు. ఇలాంటి టైంలో ఇంత ఇదిగా ఎందుకు ఇస్తున్నారు? అసలు ఇదేమైనా తప్పుదో పట్టిస్తున్నారా? అంటే మానవతా దృక్పథం అనే కోణం మీద పెట్టి అంటే ఇంకేదైనా తప్పు జరుగుతుందా అని చాలా ఘాటుగా అయితే స్పందించారు న్యాయస్థానం. ఎందుకంటే అసలు దీనికి ఒక కరెక్ట్ గైడ్లైన్స్ అయితే ఉండవండి. కంపాషనేట్ జాబ్స్ అనేవి కేవలం ఆ పర్సన్ ఆ ఫ్యామిలీ రిలేటెడ్లో ఎవరైనా భర్త చనిపోతే భార్యకు కానీ లేదంటే వాళ్ళ పిల్లలకు కానీ ఎవరికైనా వచ్చు. దీనికి ఏంటంటే జనరల్గా జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామే అనుకుందాం. ఆ జాబ్ రావాలంటే కన్సర్న్ మనకి ఈ ఎగ్జామ్ అయితే రాయాలి కదా, నెక్స్ట్ వేరే టెస్ట్లు అయినా రాయాలి కదా, కొన్ని ఇంకేదైనా జాబ్స్కి అయితే అర్హత పరీక్ష ఉంటుంది కదా, లైక్ ఈ ఫిజికల్ టెస్ట్స్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా చాలా సులువుగా వచ్చేది ఏదంటే కంపాషనేట్ జాబ్స్. అలాంటప్పుడు ఇంత మ్యాసివ్ స్కేల్లో ఇస్తే ఈ బ్యాలెన్స్ అయితే చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది అని చెప్పి, అసలు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరేమి గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారు? నాకు 3 నెలల్లో ఈ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి మన హైకోర్టు అయితే ఆదేశాలు పంపించేసింది రిజిస్ట్రీ ద్వారా. నాకు 3 మంత్స్లో ఈ కంపాషనేట్ ఉద్యోగాల మీద క్లియర్ కట్ గైడ్లైన్స్ మార్గదర్శకాలు వదిలితే కానీ దీనికి ఒక చెక్ పట్టడం కుదరదు. అలా ఆ గైడ్లైన్స్ వీళ్ళు ఆల్రెడీ కొన్ని రికమెండేషన్స్ చెప్పారు. ఏంటంటే ఎక్స్గ్రేషియా కానీ ఆ మరణించిన ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్స్గ్రేషియా రూపంలో ప్లస్ అవుట్సోర్సింగ్ ఆర్ టెంపరీ బేసిస్లో ఉద్యోగం వచ్చేటట్టు డిజైన్ చేయండి అన్నట్టు చూచాయిగా చెప్పారు. సో ఇక నుంచి మేబీ ఒక హార్ష్ గైడ్లైన్సే లేదంటే చాలా పకడ్బందీగా జరుగుతాయని అనుకోవాలి. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న ఈ స్థితిలో, చాలా ఇన్ఫ్లేషన్ ఉన్న ఈ రోజుల్లో అసలు సరైన జాబ్ క్యాలెండర్ కానీ అంటే ఈ గవర్నమెంట్ ఉత్సాహకులు ఎక్కువ మంది ఉంటారు. సో ఇలాంటి టైంలో గనక ఈ ఎక్కువ కంపాషనేట్ ఉద్యోగం ఇవ్వడం కరెక్ట్ కాదు. సో కాలానుగుణంగా మారుతూ ఉండాలి అని న్యాయస్థానం చెప్పడం అయితే కరెక్ట్ అని నా ఒపీనియనే. కానీ అలా అని చెప్పి వాళ్ళకి ఏదో ఒక ఆధారం అయితే చూపించాలి. అందుకే అనుకుంటాను ఆ 3 మంత్స్లో మీరు ఒక క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇస్తే అటు వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఇటు అన్ఎంప్లాయిడ్ కూడా ఇబ్బంది పడకూడదు, రెండింటిని బ్యాలెన్స్ చేసేలా ఉండాలని చెప్పి చాలా చక్కటి తీర్పు అయితే ఇచ్చారు న్యాయపతి విజయ్ గారు. చూద్దాం మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం గైడ్లైన్స్ ఇస్తుందో, అది ఎంతవరకు రెండింటిని బ్యాలెన్స్ చేస్తుందో చూడాలి. ఈ టాపిక్ మీకేమైనా మీ యొక్క ఒపీనియన్ కూడా ఒకసారి కమెంట్స్లో చెప్తే మనం డిస్కస్ చేసుకోవచ్చు. న్యాయస్థానం చెప్పింది కరెక్టా కాదా అని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా విజిట్ చేయరా, వీడియోస్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి.